లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు, రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. చుండెడు సంతోషంబును గల్గి మెండుగా నెత్తుడి రాగముల్ నిండవు హర్షము మనకు నియమించే దేవుడు. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు, రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. నేటి సమయమన్ని ఆత్మలకు నీడగు వసంత ఋతువగును. నేటి సమయమన్ని ఆత్మలకు నీడగు వసంత ఋతువగును. వాటముగా జరసాలను గెలిచి వరుసగమున్నాళ్ళు నివిరించి సూటిగా లేచెన్ యేసు సూర్యుని వలెన్. విజయం 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 విజయం. రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే. కన్ను కన్ను కానని చీకటి కాలము క్రీస్తుని కాంతిచే.
నిన్నాళ్లకు శీఘ్రముగా పోవుచున్నది శ్రీయేసుని కన్నాళ్ళ కాగని మనసన్ను తుల్భువిన్ విజయం 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 రెండు విశ్వాసులారా రెండు విజయము సూచించు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన సమయం దేవుడు మనకు అనుగ్రహించిన తరుణం. దేవదేవుని దివ్య సన్నిధిలో మనం ఉన్నాం. ఉదయాన్నే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వేకువన లేచి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. రండి, ప్రార్థన పరంగా ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మన జీవితాలకు క్షేమం కలిగే సువర్తమానములు దేవుడు తన వాక్యంలోంచి, తన భక్తుల జీవితంలోంచి ఆయన వినిపిస్తుండగా శ్రద్ధగా ఆలకించిన అనుభవాలను మన జీవితాలకు అన్వయించుకొని తద్వారా మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి. విశ్వాస జీవిత యాత్రలో ఆయనతో కలిసి మనము ప్రయాణం చేయాలి, ఆయన రాజ్యం చేరాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవుని తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము అనుక్షణము మాట్లాడుతున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ఈ ప్రాతకాల సమయంలో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో ముచ్చటించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 13వ వచనం, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరి అంతకుముందు 11, 12 వచనాలు కీర్తించుడి, ప్రచురము చేయుడి అంటూ ఇతరులను ఉద్దేశించి ఆ కీర్తనకారుడు పలికిన పలుకులు. అనగా తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను కానీ తన కాంగ్రిగేషన్ కానీ ప్రోత్సహించి హెచ్చరించి తనతో తనవలే అటువంటి అనుభవాల మధ్య ఉన్నవారిని తాను స్తుతిస్తూ, తాను గణపరుస్తూ, తాను ప్రచురం చేస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తూ మీరు కూడా కీర్తించండి, మీరు కూడా ప్రచురం చేయండి అంటూ ఆ 2 వచనాల్లో చెప్పిన తర్వాత 13వ వచనంలో ఆయన నేను అనగా మరలా తన వైపుకు మార్చుకొని, నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. So I would like to join praising them. Have mercy upon me. ప్రభా, నా మీద కరుణ చూపించు, నా మీద జాలి చూపించు. నేను కూడా వారితో కలిసి నీ కీర్తిని సియోను గుమ్మములలో లేకపోతే సియోను కుమార్తె గుమ్మములలో నేను నీ రక్షణ బట్టి హర్షిస్తాను. For the sake of the deliverance what I received from you. నీ ద్వారా పొందిన ఆ విడుదల గురించి, ఆ రక్షణ గురించి ఆ సియోను కుమార్తె గుమ్మములలో అనగా యెరూషలేము గుమ్మములలో నేను నిన్ను కీర్తించినట్లుగా నీవు నన్ను కరుణించు. సో మనము దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి అనేక కారణాలు పైన పొందుపరచబడ్డాయి. మనకు కూడా చాలా కారణాలు. విల్ బి సీకింగ్ సో మెనీ రీజన్స్ టు థ్యాంక్ గాడ్, టు ప్రైజ్ గాడ్. కానీ ఇక్కడ రక్షణ అనే మాట ఆనాటి కాలంలో విడుదల, విమోచన అనే అంశాలకు అన్వయించబడుతుంది. నేటి కాలంలో రక్షణ అంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాప దాస్యంలోంచి, పాప సంబంధమైన మరణంలోంచి మనల్ని రక్షించాడు. కాబట్టి కీర్తించడానికి గల కారణాల్లో, హర్షించడానికి గల కారణాల్లో ప్రాముఖ్యమైన కారణం ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సంఘటన జరిగింది, ఒక సందర్భం జరిగింది, ఒక సమస్య జరిగింది, ఆ సమస్య నుంచి విడిపించడం కాబట్టి స్తుతించాలని కాదు. అసలు దేవుడు ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలో నన్ను తీసుకుని వెళ్తానికి ఆయన నన్ను విమోచించాడు అనే ఆ వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాస్తవికత నేపథ్యంలో దేవుని కీర్తించాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పుట్టి, ఈ ప్రపంచంలో పెరిగి, ఈ ప్రపంచంలోనే మన జీవితాలు ముగించే ఆ భయంకరమైన అనుభవాల నుంచి మరో ప్రపంచంలో
ప్రవేశించడానికి మార్గము తానై ఉండి ముగింపులేని ఆ ప్రపంచంలో మన జీవితాన్ని కొనసాగింప చేయడానికి దేవుడు ఒక అవకాశం అనుగ్రహించాలి. దట్ ఈస్ సాల్వేషన్. పాత నిబంధన కాలంలో ఆ రక్షణ అనే పదాన్ని వాడడానికి గల కారణం అంటే వారి సమస్యల నుంచి విడిపించబడ్డాం, వారి కష్టాల నుంచి, వారి బాధల నుంచి, ప్రమాదాల నుంచి. బట్ నేటి కాలంలో రక్షణ అనే మాట దేనికంటే ఈ సమస్యలతో పరిపూర్ణంగా నింపబడిన ఈ ప్రపంచం నుంచి, కుళ్ళు కుతంత్రాలతో నింపబడిన ఈ ప్రపంచం నుంచి ఎప్పటికైనా ముగించవలసిన ఆ సమాధి అనే అనుభవంలోంచి మరో ప్రపంచంలో పునాదులు వేశాడు ఆయన, పునాదులు వేశాడు. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బి థ్యాంక్ గాడ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటికన్నా అతీతంగా అధికంగా గాడ్ హస్ సేవ్డ్ యూ. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించాడు. ఆ రక్షించడానికి తన కుమారుణ్ణి బలి అర్పించాడు. At the expense of his own son's death, we are saved. ఇది రక్షించండి అని ఒక ర్యాండమ్ ఒక మాట చెప్పడం కాదు, లేకపోతే పాత నిబంధన పద్ధతి ప్రకారము గొర్రెలను మేకలను బలివ్వడం కాదు. సో వన్స్ ఫర్ ఆల్ రిడెంప్షన్ అనేది ఒకేసారి హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా రాస్తాడు. ఒకేసారి చేయబడిన ఆ బల్యర్పణ ఆ ప్రధాన యాజకుడిగా ఉన్న క్రీస్తు యేసు తానే తన సొంత రక్తాన్ని తీసుకుని బల్యర్పణ గావించుకున్నాడు. ఆయన హింసించలేదు, ఎవరు ఆయన చంపలేదండి, సంహరించలేదండి. ఆయనే ప్రాణాన్ని త్యాగం చేశాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానంటూ ప్రాణంను విడిచాడు. ఆయన ప్రాణాన్ని విడిచాడు. కాబట్టి మన కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ దేవదేవుడు, మనల్ని విమోచించడానికి చేసిన ఆ దేవదేవుడు. అక్కడ రాయబడ్డ మాట, నేను నీ కీర్తిని అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు, సియోను కుమార్తె గుమ్మంలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. రీజన్ కూడా అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అదేంటంటే మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. మరణ ద్వారంలో నేను ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. నేను గతంలో చాలాసార్లు చెప్పాను, డేవిడ్ సామ్స్లో మరి దావీదుకే తెలియని కొన్ని ప్రొఫెటికల్ కనోటేషన్స్ వెలుపలికి వచ్చాయి. బహుశా దావీదు కాలానికి మరి దావీదులోంచి దేవుని కుమారుడు ఉద్భవిస్తాడని ఆయన చేసే రక్షణ కార్యం గురించిన అవగాహన దావీదు కాలంలో ఉండకపోవచ్చు బహుశా. కానీ దావీదుకు తెలియకుండానే దావీదు నోటి వెంట వచ్చిన మాటలు ఆయన అంటాడు స్పష్టంగా, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడ. 103వ కీర్తన మనకు బాగా తెలుసు కదండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగము సమస్తము ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఆ దేనిని మరువకుము అనే ఆ మాట తర్వాత కొన్ని అంశాలు రాస్తాడు. ఆయనదంటే నీ దోషములన్నింటినీ క్షమించువాడు. ఎస్, హీ ఈజ్ ఎ గాడ్ హూ ఫర్గివ్స్ us. నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. హీ సెటిల్స్ ఆల్ యువర్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ హజార్డ్స్. నీ పాపాలు క్షమిస్తాడు, నీ సంకటములన్నింటినీ కుదురుస్తాడు, సెటిల్ చేస్తాడు నీ జీవిత అనుభవాల్లో. సో ఇవి మాత్రమేనా అంటే దావీదు ఇంకొక మాట కూడా అంటాడు, సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, రిడీమింగ్ యాక్టివిటీ. దావీదు కానీ ఆ తర్వాత ఆయన విశ్వసించిన విశ్వాసులందరూ కూడా సమాధిలో నుంచి విమోచించబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన కరుణా కటాక్షముల నుండి కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. ఎగ్జాంపుల్ కూడా పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త తగ్గుతున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. సో ఇవన్నీ కూడా దావీదుకు తెలియకుండానే దేవుడు తన ప్రజల పట్ల చేయబోయే రక్షణ కార్యాన్ని ప్రొఫెటికల్ కనోటేషన్గా దావీదు నోట వెంట పలకబడిన అనుభవాలు. మన ద్వారం ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ఆ మాట చెబుతూ, నన్ను ద్వేషించువారు
నాకు కలగచేయు బాధను చూడుము. నన్ను ద్వేషించువారు నాకు కలగచేయు బాధను చూడు. స్నేహితులారా, నా జీవిత అనుభవాల్లో ఈ బాధ, శ్రమ, వేదన, ఈ అనుభవాలు ఎవరి ద్వారా ఎలా వచ్చినప్పటికీ కూడా 2 వాస్తవాలు ఈ వాక్య భాగం నుంచి నేను మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుకుంటున్నాను. ఒకటి, గాడ్ ఈజ్ సైలెంట్ బట్ హీస్ నాట్ ఆల్వేస్, బికాస్ గాడ్ వెయిట్స్. మన జీవితాలుగా విశ్వాస జీవితంలో శ్రమలు దేవుడు అనుమతించినవైతే ఆ శ్రమ సహించేంత వరకు కూడా దేవుడు నిరీక్షిస్తుంటాడు. ఒకవేళ సహించలేని స్థితిగతిలో వచ్చినప్పుడు దేవునికి ఆ విషయం తెలుసు కాబట్టి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు. అదే మన కొరింథీ పత్రికలో మనం ధ్యానం చేసాం. కాబట్టి గాడ్ నోస్ యువర్ కెపాసిటీ. యోబు విషయంలో దేవుడు ఎందుకు సవాలు చేయగలడు? గాడ్ నోస్ ఆ జోబ్స్ కెపాసిటీ. సో ఆల్సో మన జీవితాల్లో. కాబట్టి మరి ఆ ద్వేషించు వారిని నువ్వు దృష్టించుమనంటే హీఈస్ లుకింగ్ ఎట్ దెమ్, హీ వెయిట్స్. ఆయన వేచి ఉన్నాడు అని. అలాగే హీఈస్ ప్రిపేరింగ్ అస్. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి కొన్నిసార్లు మనలోని అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఆయన తొలగించినప్పుడు కొంత బాధ కలుగుతుంది. కుమ్మరి పాత్ర చేస్తున్నప్పుడు ఇర్మియా 18వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. కుమ్మరి దగ్గరికి వెళ్ళి ఆ పాత్ర చేసే కుమ్మరి చూడంటాడు. ఆ కుమ్మరి పాత్ర చేసినప్పుడు ఆ సారె మీదకి తేబడ్డ ఆ మట్టి సహకరిస్తే అది పాత్రతో, సహకరించకపోతే మట్టి పడవేస్తాడు. కానీ ఆ సహకరింపు అనే లక్షణాల మీద, సారె మీద ఆ మట్టి తిరుగుతున్నప్పుడు కుమ్మరి 2 చేతులు ఎక్కడ ఉంటాయో తెలుసండి? ఒక చేయి పైన ఉంటుంది ఆ మట్టి పైన, ఒక చేయి ఆ పాత్రలోనే ఉంటుంది. ఆ లోపల చేయి ఆ పాత్రకు ఏ రూపము రావాలో ఆ రూపాన్ని, పైన చేయి కూడా. ఆ సమయంలో లోపల ఉన్న చేతికి కానీ పైన చేతికి కానీ కొన్నిసార్లు అన్వాంటెడ్ ఎలిమెంట్స్, గడ్డి కానీ ఇసుక రేణువులు కానీ, అనగా ఆ పాత్ర మరి గట్టిగా ఉండకుండా ఉండటానికి కొన్ని అవి, అనగా ఆ రాయి ఉందనుకోండి, ఆ రాయిని తొలగిస్తే రంధ్రం ఏర్పడుతుంది. కాబట్టి పాత్ర రూపకల్పన చేసేటప్పుడే ఆ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ అన్ని దూరపరుస్తుంటాడు. అవి వెళ్తున్నప్పుడు కొద్దిగా బాధ ఉంటుంది. మనలో కూడా మనకు శోధన కలిగించే, మన విశ్వాసాన్ని హాని కలిగించే, భంగం కలిగించే కొన్ని అంశాలు కానీ కొన్ని అనుభవాలు కానీ దేవుడు దూరపరుస్తాడు. ఎందుకంటే గాడ్ లవ్స్ us అండ్ గాడ్ వాంట్స్ us. ఆ దూరమైనప్పుడు కొద్ది ఇబ్బంది కలుగుతుంది మనకి. ప్రభా ఎందుకు ఇలా అయింది, ఎంతగా ప్రేమించానే, ఎంతగా అభిమానించానే అంటూ మనము కోల్పోయిన వారి గురించి బాధపడతాం. కానీ ఆ కోల్పోయినవి నీ విశ్వాసానికి అవరోధంగా ఉంటే, నీ విశ్వాస జీవితానికి ఆటంకంగా ఉంటే, దేవుడు నిజంగానే నిన్ను ప్రేమించి, నీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండటానికి నిన్ను ప్రేమించి ఆ అవరోధంగా ఉన్న అన్వాంటెడ్ ఎలిమెంట్స్ దూరపరుస్తుంటాడు. చాలా జాగ్రత్త. అండ్ వై గాడ్ అలౌస్. నేను బైబిల్ స్టడీలో మాట చెప్పాను, ద డిఫరెన్స్ బిట్వీన్ సాల్ సెలెక్షన్ అండ్ డేవిడ్ సెలెక్షన్. సౌలు ఎన్నుకున్న వెంటనే ఆ ప్రజలు చూశారు, బాగున్నాడు అనుకున్నారు, ఒకే రాజుగా చేశారు. మొదటి యుద్ధంలో సౌలు జయం చేశాడు. ఇమ్మీడియట్గా సౌలులో ఒక విధమైన అహం వచ్చింది, గర్వం వచ్చింది. సో గాడుల కోసం వెతుక్కున్న ఆ సౌలుని తీసుకొచ్చి రాజుగా పెట్టగానే హీ కుడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆర్ ద గాడ్స్ గ్రేస్ ఆఫ్ బికమింగ్ ఎ కింగ్. నేను రాజుగా ఏర్పరచబడటం వెనుక దేవుని ప్రణాళిక ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుని కృప ఉంది. నేనుగా కాదు అనే భావన తొలగిపోయి దేవునికి అవిధేయత, దేవుని మాట వినడు. వెరాజ్ డేవిడ్ సెలక్షన్లో దేవుడు సమూయేలు ద్వారా ఇంటికి పంపించాడు, దావీదును ఎన్నుకున్నాడు, దావీదును అభిషేకించాడు. కానీ వెంటనే దావీదు రాజు కాలేదు. అభిషేకించబడిన సంఘటన తర్వాత గొల్యాతు కానీ, తర్వాత సౌలు ద్వారా తరంబడ్డం కానీ, ఎన్ని హింసలు పొందుతాడో, ఎన్ని రీతిలుగా తరమబడతాడో, ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్తాడు. సో he had to experience so many problems and troubles and issues. అవన్నీ అనుభవించిన ఆ తర్వాత రాజుగా అవుతాడు. కాబట్టి
ప్రజల యొక్క సాధక బాధకాలు తెలుసుకోగలిగే రీతిగా, అలాగే ఆ శ్రమల అనుభవంలో దేవునికి సమీపముగా, ఇంకా సమీపంగా తన విశ్వాసాన్ని పెంపొందింపు చేసుకోవడానికి, బలపరచడానికి, స్థిరపరచబడడానికి దేవుడిచ్చిన అవకాశాలు. అలాగే సింహాసనాసీనుడు అయిన తర్వాత కూడా గర్వించి, సొలొమోను వలె గర్వించి భ్రష్టుడు ఎక్కడవుతాడో అని చెప్పి దేవుడు అనుమతించిన శ్రమలు అనేకం. సింహాసనాసీనుడు అయిన తర్వాత కూడా అతని దావీదు జీవితంలో నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు కూడా, నాకు గుర్తున్నంత వరకు కూడా, నా కళ్ళకు గోచరమైనంత వరకు కూడా దావీదు జీవితంలో సుఖపడిన అనుభవాలు కనిపించాయి. మరి సౌలును దేవుడు ఎన్నుకున్నప్పుడు సౌలు ఏ రీతిగా పతనమయ్యాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో కొన్ని శ్రమలు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంచుతాడు. సెకండ్ కొరింథీయులు 12th చాప్టర్లో కూడా పౌలు అంటాడు, నాకున్న అదే ఆధిక్యతను బట్టి నేను హెచ్చిపోకుండా, కాలరెగరేయకుండా దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ప్రభా తీసేయమంటే నువ్వు తీస్తే నిన్ను పట్టుకోలేవు, కాబట్టి ఆ ముళ్ళు ఉంటుంది, కానీ నా కృప కూడా ఉంటుందంట. ముళ్ళు తీయను, ముళ్ళు ఉంటుంది, ముళ్ళుతో పాటు కృప కూడా ఉంటుంది. శ్రమ ఉంటుంది, శ్రమతో పాటు దేవుని కృప కూడా ఉంటుంది. శ్రమను తొలగిస్తే నువ్వు దక్కవు, విశ్వాసంలో పడిపోతావేమో, గర్విస్తావేమో, అహంకారి అవుతావేమో. కాబట్టి శ్రమను తొలగించదు, కానీ ఆ శ్రమను తట్టుకోవడానికి నా కృప నీకు ఇస్తాను. ఇట్స్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దట్స్ గ్రేస్ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో దావీదు అదే మాటలు నన్ను ద్వేషించు వారు నా కలగచేయు బాధను చూడుము. ఆ తర్వాత కాలంలో, తర్వాత వాక్య భాగంలో వారి కలిగిన అనుభవాల గురించి మరి లెక్క వేస్తాను. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దేవుని తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, ఆ విశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి ప్రభా మీరు అనుగ్రహించే కొన్ని శ్రమలు ప్రభా మేము స్వాగతించాలి, అనుభవించాలి, తద్వారా ప్యూరిఫై కావాలి. కాబట్టి ప్రభా వాటి విషయంలో మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, భరించగల శక్తిని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.